జై బంగారు తల్లి శ్రీ అనుగ్రహ బంగారు తల్లి దేవాలయం యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి భక్త మహాశీలందరికీ జై బంగారు తల్లి. మనం ఈ రోజున ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి శ్రావణ మాసంలో ప్రత్యేక కార్యక్రమాలైనటువంటి చండీ మహోత్సవాల గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. అమ్మవారు 350 సంవత్సరాల క్రితం మరి ఒక బ్రహ్మ ముహూర్తంలో శ్రావణ మాసంలో రణచండీ హోమం నుంచి కోటి సూర్యకాంతులతో మహోజ్వల రూపంతో మరి ఉల్కాముఖి రూపిణిగా ఉద్భవించింది అని మనం క్రితంలో చెప్పుకుందాం. మనం అమ్మవారు ఇక్కడ వెలిసినటువంటి మైలవరంలో వెలిసినటువంటి 22 సంవత్సరాల నుంచి కూడా ప్రతి శ్రావణ మాసంలో అమ్మవారి చండీ హోమం అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతూ వస్తుంది. అట్లాగే అదే క్రమంలో ఈ సంవత్సరం కూడా మరి వచ్చే శ్రావణ మాసం అంటే మనకి 5 రోజుల కార్యక్రమాలు వరుసగా మీకు తెలియజేస్తాను. 8వ తారీఖు శుక్రవారం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి కుంకుమ పూజ కార్యక్రమం సామూహికంగా మహిళలచే ఎంతో వైభవంగా జరిపించడం జరుగుతుంది. అట్లాగే 9వ తారీఖు రుద్రాభిషేకం, పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం, అలాగే 108 లీటర్ల ఆవు పాలతో సకల దేవత పాలాభిషేకం కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అదే క్రమంలో 10వ తారీఖు ఆదివారం ఉదయం ప్రత్యేక అలంకరణలు, సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శ్రావణ మాసం సారె సమర్పించడం జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి సామూహిక లలిత పారాయణ కార్యక్రమం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారి చండీ హోమానికి ముందు మరి జరిపించేటటువంటి కుంకుమ పూజ 10వ తారీఖు సాయంత్రమే జరుగుతుంది. అట్లాగే 11వ తారీఖు సోమవారం ఉదయం అంటే తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో 5 గంటలకి అమ్మవారి చండీ హోమం అత్యంత వైభవంగా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరుగుతుంది. ఆ తదనంతరం పూర్ణావతి కార్యక్రమం, ఆ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా అమ్మవారి అనుగ్రహ శాసనాలతో జరిపించడం జరుగుతుంది. అట్లాగే మరి 12వ తారీఖు మంగళవారం పవనసుతులు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసా పారాయణం 108 సార్లు మరి పారాయణ చేయడం జరుగుతుంది. ఈ 5 రోజుల కార్యక్రమాన్ని కూడా మీరు తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వచ్చేసి ఆ కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి అనుగ్రహ శాసనాలకి, అలాగే స్వామివారి అనుగ్రహ శాసనాలకి, సకల దేవతల అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఆ అమ్మవారి అనుగ్రహానికి మరి మీరందరూ కూడా మరి సంపూర్ణంగా అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలని మరీ కోరుకుంటూ మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను. 8వ తారీఖు ఆగస్టు 8వ తారీఖు శుక్రవారం కుంకుమ పూజ, 9వ తారీఖు మరి శనివారం రుద్రాభిషేకం, సకల దేవతల పాలాభిషేకం, అట్లాగే 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి శ్రావణ మాసం సారే, తదనంతరం లలితా సహస్రనామ పారాయణ, ఆ తర్వాత అమ్మవారికి కలిసి పూజ, మరి 11వ తారీఖు సోమవారం ఉదయం 5 గంటలకి బ్రహ్మ ముహూర్తంలో అమ్మవారికి ఎంతో విశిష్టమైనటువంటి చండీ హోమం, పూర్ణావతి కార్యక్రమం, ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. చివరి రోజైనటువంటి 12వ తారీఖు మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణ అత్యంత వైభవంగా జరగనున్నాయి 5 రోజుల కార్యక్రమాలు. కాబట్టి భక్త మహాశయులెల్లరూ కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు అందరికీ షేర్ చేసి అందరూ కూడా 5 రోజుల కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ జై బంగారు తల్లి, జై జై వల్లూరమ్మ తల్లి.